ప్రభువు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుంటాం. స్థుతులకు వసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి ప్రభ. వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యంలో మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నేను ప్రభ నానాటికి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 24 మొదటి నుంచి చూద్దాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయన చూపి వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కానీ రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఏంటండి? రాతి మీద రాయి ఒక్కటైనను కూడా ఇక్కడ నిలిచి ఉండదని చెప్పుచున్నాను. ఇవన్నీ కట్టడాలన్నీ మీరు చూచుచున్నారు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండవని మీరు ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలుమార్లు మోసపుచ్చెదరు. ఏంటంటే ఎవరును కూడా యుగ సమాప్తి వరకు కూడా ఇవి జరుగునని, ఎంతకాలము ఇవి జరుగునని చెప్పుచున్నప్పుడు యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు అనేది మనం చూచుకుని అందులో మనము ప్రవర్తించాలని చెప్పుచున్నాడు. దేవుని పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పుచున్నాడు. అలాగ వచ్చినప్పుడు మనము ఏది మంచిదో ఏది చెడ్డదో అని గ్రహించి అందులో ఎంచుకొనవలేనని చెప్పుచున్నాడు. మనము ఎవరిని కూడా మనము ఎవరైతే ప్రార్థన చేస్తారో అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ వారు మంచివారు చెడ్డవారు అనేది మనకు ఎలా తెలుస్తుంది? అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. అది ఎప్పుడంటే వారి బండారము బయటపడినప్పుడు మాత్రమే బయటకు తెలుస్తుంది. ఎప్పుడు మనము దేవుని మోసం చేస్తే దేవుడు మనలను తిరిగి మళ్ళీ మోసం చేస్తాడు. ఏది విత్తుతామో అదే కోస్తామని చెప్పుచున్నాడు. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము కానీ వేరొక పంట కొయ్యం కదండి. అలాంటప్పుడు మనము ఏది చెడ్డదో ఏది మంచిదో చూసుకొని దేవుని పేరట అనేక మంది వచ్చుచున్నారు. నీ రాకడకు ముందు యుగ సమాప్తి సూచనలు ఇవేనా అని అడుగుచున్నారు. యేసు వారితో ఇట్లా, నేను మోసపరచకుండా చూచుకున్నాడు. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని పలుమార్లు మోసము చేయుదురని చెప్పుచున్నాడు. నేనే క్రీస్తునని మోసము చేయుదురని చెప్పుచున్నాడు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఏంటని? ఇవన్నీ కూడా జరుగును కానీ అంతము వెంటనే రాదని చెప్పుచున్నాడు. అంతము ఎప్పుడు వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. ఇది క్రమక్రమంగా యుద్ధములు వచ్చును కానీ సమాచారము వచ్చును. మీరు కలవరపడకుండా చూచుకున్నాడు. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదని చెప్పుచున్నాడు. జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఏంటండి? అక్కడక్కడ కరువులు వచ్చును, జనముల మీదకి జనములు వచ్చును. అయినను కూడా ఇవి ప్రారంభం మాత్రమే అని చెప్పుచున్నాడు. భూకంపములు కలుగును. ఇవన్నీ కూడా వేదన ప్రారంభ కాలము మాత్రమే అని చెప్పుచున్నాడు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఏంటండి? సకల జనముల చేత ద్వేషింపబడునని చెప్పుచున్నాడు. నానా విధములైన వాటిని మీరు నా నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురని చెప్పుచున్నారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు
ద్వేషించుదురు, ఒకరినొకరిని అప్పగించుకుని ఒకరినొకరు ద్వేషించుకునుదురు అని చెప్పుచున్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదారు. ఏంటంటే దేవుని రాకడకు ముందు అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు. ఎప్పుడు మనం నిజమైన వారిని వదిలేస్తాం, నిజమైన రక్షణ పొందిన వారిని వదిలేసి అబద్ధ ప్రవక్తలనే నమ్ముతూ ఉంటాము. ఒకవేళ నిజంగా మారు మనసు పొందితే వారిని వెనకాల అనేకమైన మాటలు అని మనం హింసిస్తూ ఉన్నాము. ఎప్పుడునూ కూడా అలా కాకుండా అబద్ధ ప్రవక్తలు ఎవరో నిజమైన వారు ఎవరో దేవుడు మనకు బయలుపరిచేంత వరకు మనము అలాగ ఊరకనే ఉండాలి. అంతేగాని వారిని వీరిని మనము పలు మాటలని అబద్ధపు మాటలని మనము మోసపరచకూడదు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏంటండి నిజమైన భక్తులు ఎవరో ప్రవక్తలు ఎవరో అబద్ధ ప్రవక్తలు ఎవరో తెలియక నిజమైన భక్తులు ఏం చేస్తారు, చల్లారిపోచున్నారని చెప్పుచున్నాడు. అనేకుల ప్రేమ చల్లారిపోమును, అంతము వరకు సహించువాడెవడో రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములను సాక్షార్థమైన లోకమంతటను ప్రకటింపబడును. అట్టు తరువాత అంతము వచ్చును. ఏంటండి రాజ్య సువార్త అనేక జనములకును సాక్షార్థమనుకున్న లోకమంతా ప్రకటింపబడిన తరువాత మాత్రమే అంతము వచ్చునని చెప్పుచున్నాడు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఏంటంటే చూడవారే పరిశుద్ధుడెవరో అపరిశుద్ధుడెవరో చూడగానే గ్రహించుదురుగాక అని చెప్పుచున్నాడు. చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని చెప్పుచున్నాడు. యూదులలో ఉండేవారు కొండలకు పరిపాలన వలె పారిపోవలెను. యూదులలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. ఏంటంటే మిద్దెలో నుండి కొండ ఎక్కినప్పుడు పారిపోవుటకు తన మిద్దె మీద నుండి తీసుకునేటకు ఏదైనాను కూడా దిగకూడదని చెప్పుచున్నాడు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఈ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఏంటండి అలాంటినప్పుడు కిందకి దిగువైన ఎక్కువైన వెళ్ళినప్పుడు మనము అలాంటినప్పుడు ఏమని చెప్పినా గర్భిణీ స్త్రీలకు శ్రమ అని చెప్పుచున్నాడు. శ్రమకాలము వచ్చి ఉన్నది, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. ఏంటంటే శ్రమ దినములు వచ్చినప్పుడు శ్రమకాలమైనను చలికాలమైన విశ్రాంతి దినమునైనను సంభవించకుండా ప్రార్థన చేయవలెనని చెప్పుచున్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఏంటంటే లోకారంభము నుండి ఎప్పటి వరకు కూడా అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కూడా కలగబోదని చెప్పుచున్నాడు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడదు. ఏంటంటే ఆ దినములు తక్కువ చేయకుండా ఏ శరీరమందును కూడా ఏర్పరచుకున్న ఆ దినములు తక్కువ చేయబడదు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. ఏంటండి ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన ఎడల మీరు నమ్మకుడని చెప్పుచున్నాడు. ఇందువలన దేవుని రాకడకి అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పుచున్నాడు. క్రీస్తుని నేనే అని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా క్రీస్తుని ఎరిగిన వారి వలె ఉండాలి. మనం ఎప్పుడును కూడా అబద్ధ ప్రవక్తల నుంచి శ్రమకాలము పోవునంతగా మనము ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు దేవుడు. ఇదిగో ఎవడైనాను కూడా లోకారంభం అంది అయినను కూడా తక్కువ కాదు, అట్టి శ్రమలు కలగకుండా ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినమున తక్కువ చేయకుండా పోయిన ఎడల ఏ శరీరమును తప్పించుకొనడు. ఏర్పరచుకొనబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడవు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. ఏంటంటే ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మబోకుడి అని చెప్పుచున్నాడు. దేవుడు ఏ గడియలో వచ్చినో ఏ నిమిషం వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. అందుని బట్టి క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తే నమ్మకుడే అని చెప్పుచున్నాడు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి
పరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనబడుదురు. ఏంటండి? ఇదిగో క్రీస్తు, అదిగో క్రీస్తు ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పిన ఎడల మీరు నమ్మకుడి అని చెప్పుచున్నాడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడా నుండును. పిడుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోవును. ఏంటండి? ఇడుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, కొండ మీద ఉన్నాడని చెప్పినాను కూడా మీరు నమ్మకుడని చెప్పుచున్నాడు. ఇదిగో ఈ గదిలో ఉన్నాడు, ఆ గదిలో ఉన్నాడని చెప్పినా కూడా మీరు నమ్మకుడు. తూర్పున మెరుపు పుట్టి పడమటన ఎలాగ వచ్చునో అలాగనే మనుష్య కుమారుని కూడా రాకడ కూడా అలాగే ఉన్నదని చెప్పుచున్నాడు. పీనుగు ఎక్కడ ఉంటే అక్కడ గెద్ద ఎలాగ ఉండునో అలాగనే చెప్పుచున్నాడు. పీనుగు ఎక్కడ ఉంటే అలాగే ఉండునని కూడా చెప్పుచున్నాడు. పీనుగు ఎక్కడ ఉంటే అక్కడ గెద్దలు తినడానికి ఎలాగ చూస్తాయో మనుషులు కూడా అంతే అని చెప్పుచున్నాడు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని ఆ దినమున చీకటి కమ్మునని మీరు ఎరుగుదురు. ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఏంటనే? అదిగో క్రీస్తని, ఇదిగో క్రీస్తని చెప్పిన ఆ దినమున శ్రమ కలుగును. వెంటనే చీకటి కమ్మును, చంద్రుడు కాంతిని, సూర్యుడు కాంతిని, ఆకాశ నక్షత్రములను రాలును, ఆకాశమంది భక్తులు కదిలింపడు. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ ఆకాశ మేఘాశూరుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారును రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఏంటండి? మనుష్య కుమారుడు సూచక క్రియలు. మనుష్య కుమారుడు వచ్చుచుండగా ఏంటి? మహాబోర ఊదును, దోతలను ఆ చివరి నుంచి ఈ చివరకు కూడా పంపును, బోరలతోనూ ద్వారాలతోనూ చేయును. బోరలు ఊది దానిని యేసుక్రీస్తు వారు వచ్చుచున్నారని ప్రకటన చేయను. ఆ మూల నుంచి ఈ మూలకు, ఈ దిక్కున 4 దిక్కులను కూడా యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు వచ్చుచున్నాడని దోతలు వారిని ప్రకటించును. 4 దిక్కులను కూడా ఏర్పరచుకున్నవాడు ఏంటి? దోతలను ఆకాశము నుండి ఈ చివరి వరకు ఆ గోత్రముల వారును ఆయన గొప్ప బోరతోనూ దోతలతోనూ పంపును. ఆకాశము యొక్క చివరి వరకును కూడా 4 దిక్కులను కూడా దోతలని పంపునని చెప్పుచున్నాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఏంటండి? అంజూరపు చెట్టు ఉపమానము నేర్చుకునుడు అని చెప్పుచున్నాడు. వసంతకాలము వచ్చి ఉన్నదని అంజూరపు చెట్టు చిగురిస్తే వసంతకాలము వచ్చి ఉన్నదని మీరు తెలుసుకునుడు అని చెప్పుచున్నాడు. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునందునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. అంజూరపు చెట్టు ఎలాగ ఏ కాలంలో వచ్చినో అలాగని యేసుక్రీస్తు వారు ఇవన్నీ చదివినదంతా కూడా వచ్చిన జరిగేంత వరకు కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రారు అని చెప్పుచున్నారు. అంతము కూడా ఉండదని చెప్పుచున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఇవన్నీ జరిగే వరకు కూడా నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ జరిగేంత వరకు కూడాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. ఏంటండి? ఆకాశమును భూమిని గతించును కానీ ఏమాత్రమును కూడా దేవుని మాటలు గతింపవని చెప్పుచున్నాడు. దేవుడు చెప్పినది సొన్నైనను పొల్లైనను కూడా పొల్లిపోదని చెప్పుచున్నాడు. అయితే ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరని నావోహు దినములు ఎలా ఉండును మనుష్య కుమారుని రాకడను అలాగనే ఉండును. నావోహు వాడ తయారు చేసినప్పుడు ఎన్ని సంవత్సరములు కూడా తయారు చేసిన పిచ్చివాడు వెర్రివాడు అని అన్నారే కానీ ఎవరని కూడా
వరద వస్తుంది, కొట్టుకుపోతుంది, భూమి అంతరించిపోతుంది అని కూడా ఎవరు చెప్పినా కూడా వెర్రివాడి కిందనే లెక్క చేస్తున్నారు. నావోహు వాడ తయారు చేశాడు, జలప్రలయం వచ్చింది, అదంతా కూడా కొట్టుకుపోయినది. అయినను కూడా ఎవరైనా నమ్మారా? వచ్చేంత వరకు కూడా, జలప్రలయం వచ్చేంత వరకు కూడా ఎవరను కూడా నమ్మలేదు. నావోహు దినములో ఎలాగుండునో మనుష్య కుమారుని రాక కూడా అలాగే ఉండునని చెప్పుచున్నాడు. జలప్రలయమునకు ముందటి దినములలో నావోహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లుకిచ్చుకొనుచు పెండ్లి చేయుచుండిరి. ఎలాగండి? జలప్రలయము వచ్చేంత వరకు, మొదటి దినము వరకు కూడాను, వాడలోకి వెళ్ళేంత వరకు కూడాను పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచు ఉన్నారు. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. ఆ కాలము ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనబడును, ఒకడు విడువబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుండుదురు, ఒకతి తీసుకునపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీరు ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఆ ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమును వేయనీయడు, మీరెరుగుదురు. ఏంటండి? నావోహు వాడ తయారు చేసినప్పుడు జలప్రలయం వస్తుందని చెప్పినప్పుడు పెండ్లికి ఇచ్చుచున్నారు, పెండ్లి చేయుచున్నారు. ఆయనను కూడా ఎవరను కూడా నమ్మలేదు. దేవుని రాకడ కూడా అలాగే సమీపమై ఉన్నది. దేవుడు వస్తాడని చెప్పినప్పుడు ఎవరను కూడా వినరు. ఇద్దరు తిరగల విసిరిచుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఒకరు పొలంలో పని చేయుచుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎందువలనంటే వారు మారు మనసును కలిగి ఉన్నారు కాబట్టి ఎత్తబడుచున్నారు. వారికి పరిశుద్ధత లేదు కాబట్టి విడువబడి ఉన్నారు. అందువలన మనం దేవుని ఎడల పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏ దినమున యేసు ప్రభు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. గనుక మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏ జాము వచ్చినా కూడా తెలియదు. దొంగ ఏ గడియ వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ దొంగడం మనకి ఇంటికి కన్నానికి వస్తే మనం మెలకుగా ఉండి చూసుకుని వారిని కాపు కాసి వారిని కొడతామో తిట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవేళ కన్నము వేయకుండా మనము మెలకుగా ఉండి వాడిని ఏదో ఒకటి చేస్తాము. మీరు కనుగొన్న గడియలో మనిషి కుమారుడు కూడా వచ్చును, మీరును సిద్ధముగా ఉండుడని చెప్పుచున్నాడు. మనిషి కుమారుడు కూడా అలాగనే వచ్చును, కానీ మీరు సిద్ధము కలిగి ఉండాలని చెప్పుచున్నాడు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైనను దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు యావదాస్తి మీద తను నుంచుకునిన వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తినుచు త్రాగుచును నుండెను. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడనుకునిన గడియలోనే వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకును ఉండవు. ఏంటండి? దాసుడు ఏ గడియలో వచ్చినా కూడా అలాగనే యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఏ నిమిషమున కొనుపోబడునో ఏ నిమిషమున మనము వెళ్ళిపోదుమో కూడా తెలియదు. దాసుడు కూడా అలాగే చేయను. బుద్ధిమంతుడు దాసుడు యజమానుడికి వచ్చినప్పుడు ఏ గడియ వచ్చినా కూడా తెలుసుకుని ఆ గడియలోనే వారు ఏమి జాగ్రత్త పడుచున్నారు. అలాగనే మనుష్య కుమారుడు కూడా వచ్చుచున్నాడు. మనుష్య కుమారుడు ఏ గడియ వచ్చినా కూడా మనం తెలుసుకుని మన హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని రాకడ కొరకు మనము మన హృదయమును ఎదురు చూడాలి. మన హృదయము మార్చుకోవాలి, దేవుని వైపు త్రిప్పాలి. అబద్ధ ప్రవక్తల వైపు కాదు కానీ, తిరుగుబోతుల వైపు కాదు కానీ, త్రాగుబోతుల వైపు కాదు కానీ, మనము దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఏ గడియ వచ్చినో యేసుక్రీస్తు వారు ఎవరికి కూడా తెలియదు. మనం ఈలోపు ఏమి చేయాలి? మారు మనసును కలిగి జీవించాలి. మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుడు ఏ నిమిషమున వచ్చినా ఏ గడియ వచ్చినా కూడా తెలియదు.
ఈ మాటలు నీవి నావి కాదు, దేవుడు అనుచున్న మాటలే. ఒక సున్నైనను ఒక పొల్లైనను పొల్లిపోదని చెప్పుచున్నాడు. ఇవి జరిగేంత వరకు కూడా, మనం చెప్పుకున్నవని జరిగేంత వరకు కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా పోదు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. రాకడకు ముందు ఇవన్నీ కూడా జరుగునని చెప్పుచున్నాడు. రాకడ ఎప్పుడు ఉన్నదో ఎప్పుడు సంభవించినో కూడా ఎవరికి కూడా తెలియదు. అలాంటినప్పుడు మనం దేవుని రాకడ కొరకు సిద్ధపాటుని కలిగి ఉండాలి. మనము మారు మనసును కలిగి ఉండాలి. మన హృదయమును దేవునికి అర్పించుకోవాలి. మనము నిత్యము కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనము దేవుని రాకడ కొరకు ప్రతి ఒక్కరమును కూడా విడువబడేవారు కాదు కానీ ఎత్తబడేవారుగా ఉండాలి. మనము దేవుని సంఘములో మనం ఎలా ఉండాలి? వెత్తబడేవారుగా ఉండాలి కానీ విడువబడేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ హృదయమును కూడా మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ హృదయమును కూడా దేవునికి అర్పించుకోవాలి. వాక్యమును కలిగి ఉండాలి. మన ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ప్రార్థన ఒక శక్తివంతమైనది. ప్రార్థన ఒక ఆయుధము వంటిది. మనకి ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లోబడాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లోబడి మనం విధేయత కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకు మన హృదయమును సిద్ధపడాలి. ఏ గడియ వచ్చినా ఏ నిమిషమును వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదని చెప్పుచున్నాడు. దొంగ వచ్చినప్పుడు ఎలాగ వచ్చినా అలాగనే యేసుక్రీస్తు వారు కూడా వచ్చినని చెప్పుచున్నాడు. నోవహు దినములలో ఎలాగ పెండ్లికి ఇచ్చుచున్నారో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా అలాగనే ఎవరిని కూడా నమ్మరని చెప్పుచున్నాడు. మనం అలాగే దేవుడు ఇన్ని క్రియలు మనకి ఇచ్చినప్పుడు మనం సిద్ధపాటుని కలిగి ఉండాలి. మన హృదయమును దేవునికి అర్పించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు జీవితమును కలిగి ఉండాలని కోరుచున్నాను. ఈ వాక్యము మీకును మీ కుటుంబాలకి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నైనా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. ప్రభా, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నైనా. ప్రభా, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనములు నాయన ప్రభా. నాయన ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో నుండి రావాలని అనుకునిచున్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. వారి ప్రయాణంలోని ప్రభ నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారు అనుకున్నవి జరుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలులని బాలికలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడి వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారు బీపీ కంట్రోల్ ఉండటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి హెలికాప్టర్లో వెలిచినటువంటి ట్యాక్సీలో వెలిచినటువంటి ఆటోల్లో వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి కృపయు సమాధానమును కలుగజేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి విన్నను ప్రభా మారు మనసు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేక నేను బాధపడుచున్నారు ప్రభా. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. అప్పుల బాధలో ఉన్నవారిని అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు నాయన ప్రభా త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బాలుడు నడవస్తుంత్రవ వారికి నేర్పుము నాయన ప్రభా. నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న వారిని శుభకార్యాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభా సమృద్ధికరమైన ఫలమును
దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పరిపాలించుచున్న వారిని, గవర్నర్ని, అధికారులను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎంతోమంది నాయన ప్రభ కలహాలు రేపుచున్నారు ప్రభ. వారందరినీ నేను ప్రభ మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. ఎన్నో చోట్ల నాయన ప్రభ మత కలహాలు రేగుచున్నాయి నాయన ప్రభ. వారి అన్నిని కూడా సర్దుమనుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. సమాధానం పడుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నా ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నా ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నా ప్రభ. గర్భిణీ స్త్రీలను దీవించమని అడుగుచున్నా ప్రభ. సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నా ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నా ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు ప్రభ సమాధానమును దయచేయమని అడుగుచున్నా ప్రభ. సిద్ధపాటు కలిగిన హృదయమును మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమైందు భూవేందు నెరవేరినట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.